సూర్యమండలమందు వాక్కు వాక్కు అనే ధ్వని పుట్టిని ఆకాశాన ధర్మదేవత వాచరచిని మహాదేవుని కన్నుల నిప్పులు రాలిని బసవేశ్వరుడు కన్నుల నీళ్లు గారిని జడలు ఎగసి ఎగసి ఆడిని త్రిశూల ఢమరకాలు కదిలిని పర్వతం మీద ఉట్ల కంబం వీధి ప్రతిమ మాట్లాడిని. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తుత ప్రపంచ యుద్ధ పరిస్థితులు మరియు మధ్యప్రాచ్యంలోని అస్థిరతపై కొన్ని ఆసక్తికరమైన ప్రస్తావనలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సుమారు 400 ఏళ్ల క్రితమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాలజ్ఞానంలో క్రోధి నామ సంవత్సరం అంటే 2024-25 నుండి ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు వస్తాయని, ముఖ్యంగా ఉత్తర పశ్చిమ దిక్కుల నుండి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని పేర్కొన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ఆయన చెప్పిన మ్లేచ్చుల మధ్య కలహాలు అనే అంశానికి సరిపోలుతున్నాయని భక్తులు విశ్వసిస్తున్నారు. పడమట దిక్కున రక్తం ఏర్లే పారుతుంది, మతం పేరిట మానవత్వం నశిస్తుంది అని ఆయన రాసిన పద్యాలు నేటి మధ్య ప్రాచ్య యుద్ధాలను సూచిస్తున్నాయని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ ఘర్షణలు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని, దీనివల్ల అనేక దేశాల సరిహద్దులు మారిపోతాయని కాలజ్ఞానంలో స్పష్టంగా ఉందనే వాదన బలంగా ఉంది. నిర్దిష్టంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇతర ఆసియా దేశాల మధ్య జరిగే యుద్ధాల గురించి ఆయన శ్రీ వీరభోగ వసంతరాయల రాకకు ముందు జరిగే సూచనలుగా వివరించారు. ఈ యుద్ధాల సమయంలో ఆకాశం నుండి అగ్ని కురుస్తుందన్నారు. అంటే నేటి క్షిపణులు లేదా అణుదాడులు కావచ్చు. అలాగే భూకంపాలు సంభవిస్తాయని, దేశ రాజధానులు నాశనమవుతాయని ఆయన ప్రవచించినట్లు కొన్ని తాళపత్ర గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా గజం అంత నేల కోసం లక్షలాది మంది ప్రాణాలు వదులుతారు అని ఆయన చెప్పిన మాటలు ప్రస్తుత సరిహద్దు వివాదాలకు అద్దం పడుతున్నాయి. 2024 నుంచి 2026 మధ్య కాలంలో భారతదేశం కూడా పొరుగు దేశాల నుండి ఎదురయ్యే సవాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుందని, కానీ చివరికి శాంతి నెలకొంటుందని ఆయన ప్రవచనాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల కలిగే విలయం మానవ జాతిలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తుందని, అయితే అది ప్రపంచాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో భాగమని ఆయన సిద్ధాంతం. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలోని పద్యాలు గూఢార్థాలతో నిండి ఉండటం వల్ల వాటిని నేటి రాజకీయ పరిస్థితులకు అన్వయించేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరమని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అంచనాలు కాలక్రమేణా నిజమైనట్లు అనిపించినా ఖచ్చితమైన తేదీలు, ప్రాంతాల పేర్లు స్పష్టంగా లేకపోవడం వల్ల ఇవి కేవలం సంకేతాలు మాత్రమేనని హేతువాదులు వాదిస్తారు. గోరంత ఉన్నది కొండంత అవుతుంది, కొండంత ఉన్నది గోరంత అవుతుంది అన్న ఆయన వాక్యం ప్రపంచ దేశాల ఆర్థిక, సైనిక పతనాలకు సంకేతమని ఒక వర్గం నమ్ముతోంది. ప్రస్తుత ప్రపంచ యుద్ధ వాతావరణం, విదేశీ శక్తుల జోక్యం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం అన్నీ ఆయన చెప్పిన కలియుగ అంత్య లక్షణాలకు దగ్గరగా ఉన్నాయని సామాన్యులు భావిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో జరగబోయే విపత్తుల నుంచి తప్పించుకోవడానికి ధర్మ మార్గంలో నడవడమే ఏకైక మార్గమని బ్రహ్మంగారు తన కాల జ్ఞానం ద్వారా మానవాళికి సందేశమిచ్చారు. భ్రమరముందట బసవేశ్వరుడు తోక విదిలించుకున్నదే గుర్తు. గుగ్గిళ్ళరాయుడు ఏలూరు ఏనుగు చేత వచ్చింది. తిరుపతి వెంకటేశ్వరుని గుళ్ళో మిలేచ్చులు ఆడిపారారు. కపిధ్వజం కదలిని ఘమ్ అనే ధ్వని పుట్టిని.